3 బ్యారేజీల నిర్మాణంలో 50 కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయట. సబ్ కాంట్రాక్ట్ సంస్థలు, సారీ, మెయిన్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, సబ్ కాంట్రాక్టర్స్ అంతా ఒక 50 మంది ఉన్నారట. 50 మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బస్వాపూర్ రిజర్వాయర్ అని కడుతున్నారు. ఇది మన భువనగిరి దగ్గర ఉంటుంది. ఆ రిజర్వాయర్ కాంట్రాక్టర్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, మాజీ మంత్రి. ఈడ మొత్తం వాళ్ళే ఉన్నారు. మొత్తం ఆంధ్ర వాళ్ళే. కేసీఆర్ తెలంగాణ ఇప్పుడు అంటున్నారు కదా, తీసుకుపోయి మొత్తం చంద్రబాబు నాయుడు చేతులు పెడతారా అని. ఈ దొంగలంతా ఎవరికి ఇచ్చారు? కాంట్రాక్టులంతా మొత్తం వాళ్ళకే ఇచ్చారు. టాప్లో మెగా కృష్ణారెడ్డి ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, మిగతా వాళ్ళంతా సబ్ కాంట్రాక్టర్లు. దాదాపు 50 మంది ఉన్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అవన్నీ కేసీఆర్కు అత్యంత క్లోజ్గా ఉండే వాళ్ళవే. కాళేశ్వరం పైన జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణలో వెల్లడి. కాంట్రాక్టు సంస్థల ఆర్థిక లావాదేవీలపైన కమిషన్ ఆరా. ప్రతి పైసా లెక్క తీసేందుకు త్వరలో చార్టెడ్ అకౌంటెంట్ నియామకం. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. క్రాస్ ఎగ్జామినేషన్కు వేరే రాష్ట్రం నుంచి అడ్వకేట్. 16వ తేదీన కమిషన్ ముందు వెదిర శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 15వ తేదీన తన వాదన వినిపించబోతున్న విద్యుత్ అధికారి కంచర్ల రఘు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలపైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ ముమ్మరం చేసింది. టెక్నికల్ అంశాలతో పాటు ఆర్థిక అక్రమాలపైన సమాంతరంగా విచారణ చేపడుతున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీ అవకతవకలు జరిగినట్టు, ఆ 3 బ్యారేజీల నిర్మాణంలో 50కి పైగా సబ్ కాంట్రాక్ట్ సంస్థలు భాగమైనట్లు కమిషన్ దృష్టికి వచ్చినట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత క్లోజ్గా ఉండే వ్యక్తుల సంస్థలకే ఈ సబ్ కాంట్రాక్టులు వెళ్ళినట్టుగా సమాచారం ఏంది? నిజమే అది. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలపైన కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటితో పాటు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఎవరెవరికి నిధులు మళ్ళాయనే దానిపైన లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ప్రధాన సబ్ కాంట్రాక్ట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపైన క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక సీఏను నియమించుకోవాలని కమిషన్ యోచిస్తున్నట్టుగా తెలిసింది. క్రాస్ ఎగ్జామినేషన్కు బయట నుంచి లాయర్. విచారణలో భాగంగా అధికారులు అఫిడవిట్లు సమర్పించిన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్న జ్యుడిషియల్ కమిషన్ అందుకు ఒక లాయర్ను కూడా నియమించుకోవాలని భావిస్తున్నదట. ఇక్కడి వారిని కాకుండా ఈ ఏరియాతో సంబంధం లేని వేరే రాష్ట్రాల అడ్వకేట్ను క్రాస్ ఎగ్జామినేషన్కు నియమించాలని యోచిస్తున్నదట. ఇందుకోసం ఢిల్లీ లేదా ముంబైకి చెందిన అడ్వకేట్ల వివరాలను ఆరా తీస్తున్నట్టు, అందులో బెస్ట్ అడ్వకేట్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆగస్టు చివరి నాటికి రిపోర్ట్. కాళేశ్వరంపై ఆగస్టు చివరి నాటికి విచారణ పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ పేపర్లు కూడా ఎట్ట తయారైనాయి అంటే కాళేశ్వరం మీద విచారణ అంటున్నారు. అరే నాయన, ఇది కాళేశ్వరం మీద విచారణ కాదురా బాబు. మీరు చదువుకుంటే చదువుకున్నట్టు రాయండి. కాకపోతే వీళ్ళు అన్నీ తెలిసి రాస్తున్నారు. ఇది కారణం ఏంటంటే ఇది పెద్ద కుట్ర. ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు. ఫస్ట్ జరిగింది కాళేశ్వరం 3 బ్యారేజీల మీద విచారణ. ఆ తర్వాత పంప్ హౌస్లను మాత్రమే ఇంక్లూడ్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు, 3 పంప్ హౌజులు, వీటి నిర్మాణం మాత్రమే ఇందులో చేర్చిరు. టోటల్ కాళేశ్వరం విచారణ చేయలేదు. మల్లన్న సాగర్ ఇంక్లూడ్ కాలే, కొండపోచమ్మ సాగర్ కాలే, టన్నెల్స్ కాలే, ఏ కాలువలకు సంబంధించిన విచారణ ఇందులో లేదు. దయచేసి దీన్ని మనం గమనించాలి. ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు. గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకు టోటల్ కాళేశ్వరం మీద విచారణ చేపట్టడానికి మీకు ఏం అడ్డం వస్తున్నాయి? ఈ విడతల వారి ప్రక్రియ ఏంది? టోటల్ కాళేశ్వరం మీద ఈ కమిషన్ వేసినామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అధికారిక ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జస్ట్ ఆన్సర్ చేయండి దీనికి. ఫస్ట్ దీన్ని ఎవరైనా అడుగుతారంటే అడిగేటోడు లేడు. ఫస్ట్ మన తొలి వెలుగు తప్ప ఎవ్వడు కూడా ఈ కాళేశ్వరం మీద, మెగా కృష్ణారెడ్డి మీద, కేసీఆర్ మీద ఈ విషయమై ఈ వాస్తవాలను బయటకు చెప్పి మాట్లాడే నైతిక అర్హత కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే ఆల్ పార్టీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. మెగా కృష్ణారెడ్డి మీడియాకు పైసలు ఇచ్చిండు, నాయకులకు ఇచ్చిండు, లీడర్లకు ఇచ్చిండు. ఎవడెవడైతే మాట్లాడుతారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసిండు. ఎవ్వరు మీరు మెగా కృష్ణారెడ్డి ఫోటో కనిపించే ఒక ఛానల్ చూపించండి. ఎవరిని ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు మనలాంటి సోషల్ మీడియాలు తప్ప, మిగతా ఎవరైనా ఉన్నారేమో చూపించండి. సో అందుకే ఇది అడ్వాంటేజ్గా మారింది. అందుకే మనం అంటున్నాం కేసీఆర్ ఈ కాళేశ్వరం విషయంలో సేఫ్గానే ఉన్నాడేమో అనిపిస్తున్నది నాకు. ఈ దీంట్లో చాలా ధీమాగా ఉంటాడు. ఒకవేళ నాది బయట అవును నీకు కూడా ఇచ్చిన కదా గతంలో పైసలు అని చెప్తాడు. అదే విచారణలో మెగా కృష్ణారెడ్డిని ఎంక్వైరీకి పిలిచినాం అనుకో, ఇగో
మెగా డైరీ అని ఓపెన్ చేసి ముందర పెడతాడు. ఎవరికి కాంగ్రెస్ వానికి ఎంత పోయింది, బీజేపీ ఆయనకి ఎంత పోయింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో దొరుకుతారు కదా అంతా. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డైరెక్ట్ డబ్బులే ఇచ్చే, ఇంకేముంది మీ డౌట్ ఏముంది? ప్రతి లీడర్కి ఈ కాళేశ్వరం మీద కానీ ఇంకో దాని మీద మాట్లాడిన, గతంలో మాట్లాడిన ప్రతి లీడర్కి ప్రతి నెల పెన్షన్ పోతుంది. 31 తారీఖే ఆయన ఇంట్లో నుంచి లేవకముందే పార్సల్ వచ్చి ఇంటి ముందు ఉంటుంది. అసలు ఇంకా దారుణం ఏముండే అంటే, నాకు ఒక లీడరు జనరల్ కామెడీగా అంటే జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన చెప్తుంటుండే, అరే భయ్ పైసలు లేవు, ఈ మెగా కృష్ణారెడ్డి మీద ఒక 2-3 ప్రెస్ మీట్లు పెట్టాలి, అందరికి ఇచ్చినట్టు నాకు ఏలేదు, ఇట్లా మాట్లాడుకుంటారు పార్టీ ఆఫీసులలో. అంటే ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి ఒక్కసారి. అందుకే ఈ విచారణలో చాలా అనుమానాలు ఉన్నాయి ఇంకా. కానీ కమిషన్ కాబట్టి వాళ్ళు విచారణ కొంత వాస్తవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి, వాళ్ళు కూడా ఎంతవరకు ఉంటుంది, ఏ పని అయితే వాళ్ళకి అప్పగించారో ఆ పని మాత్రమే చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది.